ప్రభునామమున ప్రియులైన ఆత్మీయులకి దేవుని పిల్లలైన మీ అందరికీ పేరు పేరున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, జాస్మిన్ అక్కయ్యకి అన్నం పెట్టారు, నాకెప్పుడు పెడతారు అని తనదైనటువంటి భాషలో తన తల్లి హిమను, తండ్రి అనిల్ని అడుగుచున్నటువంటి మేరకి జాలి కలిగినటువంటి తల్లిదండ్రులు అయ్యో అని వెంటనే ఈరోజు ఆహారాన్ని రుచి చూపించాలి అని దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఆ కార్యక్రమమును ప్రార్థనాపూర్వకంగా జరిగించాలి అని కోరుకున్నటువంటి వారి కోరిక మేరకి మరి దేవుని యొక్క సందేశాన్ని కూడా మనము విని పాపకి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. పేరేమైనా పెట్టారా? అది పాప అనాల్సి వస్తుంది. ఏం పాప పేరు? పాప పేరు ఏంటండి? హన్స్వర. హన్స్వర అనేటువంటి దేవుని బిడ్డకి ఆహారాన్ని అందించేటువంటి సందర్భంగా అన్నప్రాసన్న గడిచిన మాసం అవుతుందా? 1 మంత్ మాసము క్రితము మరి జాస్మిన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు అందించినటువంటి సందేశాన్ని మనం విన్నాం. మరి ఈరోజు మర్చిపోతున్న హన్స్వర అనేటువంటి పాపను ఉద్దేశించి, ముఖ్యంగా మనందరినీ ఉద్దేశించి దేవుడు తెలియచేస్తున్నటువంటి సందేశాన్ని జాగ్రత్తగా ఆలకించుదాం. చంటి పిల్లల మీద ప్రేమ, ఆనందం, సంతోషం ఎంత గొప్పదో, దేవుని సన్నిధిలో భయము, భక్తి, విధేయత కూడా అంతకంటే గొప్పది అని భావించి దేవుని మాటలను ఆలకించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు వీరందరూ చాలా సందర్భాలలో మన కళ్ళ ముందు కనబడుచున్నటువంటి, మనము అనుభవించి ఎరిగినటువంటి విషయాలని మనకు చూపిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని అర్థం చేయించేటువంటి ఒక త్రోవని వారు ఏర్పాటు చేసి ఉంటున్నారు. ప్రియులరా, దానిలో భాగంగా మనందరికీ తెలిసిందే, ఒక భార్యాభర్తల అనుబంధము ఏ రకంగానైతే ఉంటుందో అది మనకు బాగా తెలుసు గనక, అంతకంటే ఎక్కువగా యేసు ప్రభుల వారికి సంఘమునకు ఒక బంధము ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశాడు. ఆ సందర్భంలో కూడా నేను చెప్పుచున్నది క్రీస్తుని గురించి, సంఘమును గురించి నేను తెలియచేస్తున్నాను అని అంటాడు. అది ఎలాగో అలాగుననే ఒక పాప నోరు తెరిచి కివ్వుమని శబ్దాన్ని వెలువరిస్తూ ఏడుస్తూ ఉంటుండగానే కన్న తల్లి హృదయం
నా బిడ్డకి ఆకలిస్తుందేమో అని చెప్పి వెంటనే పాలు కానీ మరొక ఆహారం కానీ అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. తల్లే కాదు, సాటి తల్లులు, మనసున్న మనుషులందరూ కూడా ఆ చంటి పాపల యొక్క ఆ ఏడుపును దృష్టిలో పెట్టుకొని ఆకలవుతుందేమో అని మొదటగా వారి నోట నుండి వచ్చేటువంటి, వారి తలంపులలో నుండి వచ్చేటువంటి మాట అది. దాని తర్వాతనే ఏదైనా అసౌకర్యం ఉన్నదా, ఏదైనా ఇబ్బంది ఉన్నదా, బాధపడుచున్నదా అని చెప్పి రెండవదిగా దాన్ని ఆలోచించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాప తీసుకునేటువంటి పాలకి తదుపరి తీసుకునేటువంటి ఘనాహారమును ఉదాహరిస్తూ తెలియచేస్తూ విశ్వాసులకి వాక్యము అనేటువంటి ఆహారము ఏ క్రమములో ఎంత మేరకి అది అవసరమై ఉన్నదో అనేటువంటి విషయాన్ని అర్థం చేయించేటువంటి ప్రయత్నం దేవుడు చేశాడు. ఎన్ని కోణాలలో చెప్పాడో మనము చూడాలే కానీ ఎన్ని విధాలుగా చెప్తూ ఉంటాడు, ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. పిల్లలను గురించినటువంటి సందర్భాన్ని ఉదహరించి పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, పౌలు గారు మొదటగా కొరంథీ అనేటువంటి పట్టణమునకు వెళ్ళినప్పుడు వారికి దేవుని సందేశాన్ని తెలియచేయటం జరిగింది. ఎవరికి ఎప్పుడు ఎలాంటి మాటలు చెప్పాలి అనేటువంటి దానిలో పౌలే సాటి. తన ఎదురుగా ఉన్నటువంటి వారు శిశువులా, బాలురా, యవనస్తులా, వృద్ధులా, అధికారులా, విద్యావంతులా, ఏ పాండిత్యము కలిగినటువంటి వారు, ఏ స్థితిలో ఉన్నటువంటి వారు అని ఎరిగి దానికి తగినటువంటి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మలిచి చెప్పేటువంటి వాడు. అలాగున కొరంథీ పట్టణానికి వెళ్ళినప్పుడు ఏ పట్టణమునకు వెళ్ళినా మొట్టమొదటగా పౌలు గారి సందేశాన్ని అంగీకరించిన వారైనా వ్యతిరేకించినటువంటి వారైనా యూదులే. రెండవ కేటగిరీలో అన్యులు వస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఎటు పాలుపోక ఏం చేయుదునా అని పౌలు గారు ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు, పౌలు నువ్వు భయపడకు, ఇక్కడనే నీ ఉండి వాక్యమును బోధించుము, నీ మాటలు విని నా పక్షముగా చేరేటువంటి నా పిల్లలు ఈ పట్టణములో చాలామంది ఉన్నారు, కాబట్టి నీకు ఏ రకమైనటువంటి అపాయము జరగకుండా నేను చూసుకుంటాను అని దేవుడు సెలవిచ్చినటువంటి సెలవు మేరకి సుమారు 1 సంవత్సరము 3 మాసములకు మించి ఆ రెండవ ప్రయాణములో ఆ పట్టణములో ఉండి బోధిస్తాడు ఆయన. అంటే ఆ సందర్భంలో వారి యొక్క మానసిక స్థితి చాలా బలహీనమైనటువంటిది. సంవత్సరంన్నర ఉన్న, సంవత్సరంన్నర బోధించిన తాను ఆ పట్టణమును విడిచి వెళ్ళిన తర్వాత రాసినటువంటి ఉత్తరములో ప్రస్తావిస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమని ప్రస్తావిస్తున్నాడు అని మనం చూడగలిగినట్లయితే, కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 3వ
అధ్యాయము ప్రారంభ వచనం నుండి చదువుకుందాం. సహోదరులారా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో మాట్లాడినట్లు మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. నేను మీతో మాట్లాడలేకపోతుని. సంవత్సరంన్నర ఉన్నా కూడా వాళ్ళకి ఇతనికి సరిగ్గా పొసగలేదట. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులతో, పిల్లలతో మాట్లాడినట్లు నేను మాట్లాడలేకపోతుని. మరి ఎవరైనా మాట్లాడారు శరీర సంబంధులైన మనుషులే అనియు అంటే దాని అర్థం ఏంటి? శరీర సంబంధమైనటువంటి మనుషులే అనియు, క్రీస్తునందు పసి బిడ్డలే పసి బిడ్డలే అనియు అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. ఆత్మ సంబంధులైనటువంటి మనుష్యులు అని చెప్పి మనస్సు తెరచి విడమరిచి నేను గుండెల లోతుల్లోని మాటలను మీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే మీరు దాన్ని స్వీకరించేటువంటి మనసులో లేరు, అర్థం చేసుకునేటువంటి దృక్పథంలో లేరు. కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని మీకు బోధించలేకపోయాను. మరి ఏ సంగతులు బోధించినట్టు అనంటే, ఆ లోతులు కాకుండా ఏదో పొడి పొడిగా కొంతమేరకు మాత్రమే నేను మాట్లాడగలిగాను. ఇక రెండవది ఏమంటున్నాడు అనంటే, పసిబిడ్డలతో మాట్లాడినట్లుగా మాట్లాడవలసి వచ్చెను. మొదటి దానిలో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నేను నీకు బోధించలేకపోయాను. మరేం బోధించాను అనంటే, శరీర సంబంధమైనటువంటి సంగతులను బోధించినట్లుగా బోధించవలసి వచ్చెను. అంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు కాకుండా శరీర సంబంధమైనటువంటి సంగతులు అన్నటువంటివి ఎలాగుంటాయి అనంటే, ఏదో వారు నవ్వక, అంటే నొచ్చుకోక, ఇబ్బంది పడకుండా వారు సంతోషించగలిగేటువంటి విధంగా, సరే తీ అని సమ్మతి తెలిపేటువంటి విధంగా, వారికి నచ్చే విధంగా బోధించవలసి వచ్చెను. అంటే నచ్చే విధంగా అనగానే దేవునికి నొచ్చే విధంగా అని కాదు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను బోధించినట్లుగా బోధించలేకపోయాను, శరీర సంబంధమైన సంగతులు బోధించినట్లుగా బోధించవలసి వచ్చింది అని అంటూ, మీరు క్రీస్తునందు చంటి బిడ్డలే అని మీకు బోధించవలసి వచ్చింది. అంటే పెద్దవారుగా, బ్రాడ్ మైండెడ్గా, మరి విశాల హృదయం కలిగి ఆలోచించి స్వీకరించి అర్థం చేసుకొని నడుచుకుంటారు అనేటువంటి నమ్మకం నాకు కలగకపోవటం మూలంగా పిల్లలకు చెప్పి నడిపించుకున్నట్టుగా నడిపించుకోవలసి వచ్చింది అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని ఉదహరించి ఎవరికి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, చంటి బిడ్డలను ఉదహరించి పెద్దవారికి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా కిందికి వెళ్ళినట్లయితే, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో బలము చాలకపోయినందున ఎప్పటిలో? నేను మీ మధ్యకు వచ్చినప్పటిలో మీకు బలము చాలనందున. ఏ బలము చాలలేదు? ఏమంటే ఈ పాపకి ఇంకా 3 నెలల ముందే ఈరోజు పెట్టేటువంటి ఉగ్గు పెట్టుంటే పరిస్థితి ఎలా ఉండేది? దాన్ని జీర్ణం చేసుకునేటువంటి బలం వారిలో ఉండదు, జీర్ణం చేసుకునేటువంటి శక్తి వారికి ఉండదు.
గనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని. అసలు ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో శరీర సంబంధమైన సంగతులని అర్థం చేయించాలా, శరీర సంబంధమైనటువంటి సంగతులతో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని అర్థం చేయించాలా? ఇది ఆయా సందర్భాలలో కన్ఫ్యూజన్గా ఉంటుంది. మామూలుగా శరీర సంబంధమైన సంగతులు మనకు బాగా తెలుసు కనుక వాటిని ఉదహరిస్తూ ఆత్మ సంబంధమైన సంగతులని అర్థం చేయించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అంటే ఇలాంటి సందర్భాలలో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఉదహరిస్తూ ఈ శరీర సంబంధమైనటువంటి సంగతులని అర్థం చేయించాల్సి వస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చంటి పిల్లల విషయంలో వారు శిశువులుగా ఉన్నప్పుడు ఒక దశ మేరకి వారికి తల్లి పాలు మాత్రమే జీర్ణమవుతాయి. ఒక తల్లి పాలు సరిపోతలేవంటే కనుక గోవు పాలు తాపించాలి అని చెప్పి ఆల్టర్నేటివ్గా ఆలోచించడం జరుగుతుంది. ఇవి రెండు సాధ్యపడినప్పుడు పాకెట్ పాల దగ్గరికి వెళ్తారు. ఓకే, కానీ ఘనమైనటువంటి ఆహారాన్ని ఇవ్వరు. ఒక దశకు వచ్చిన తర్వాత అంటే సుమారు 6 మాసముల వయసుకు వచ్చిన తర్వాత చాలా మెత్తగా ఉడికించినటువంటి అంటే దాదాపుగా ఈ చిన్న పాత్రలోనే అరిగిన జీర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది మన నోటిలో నమిలినప్పటికంటే కూడా జీర్ణమైనటువంటి స్థితిలో ఉంటుంది. అంటే ఇప్పుడు అది కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఆ జీర్ణ ప్రక్రియలో అది అబ్జర్వ్ చేయటమే ఎక్కువగా ఉంటుంది తప్ప పెద్దగా ఇప్పుడు మన కడుపుల్లో ఈ ఆమ్లాలు క్షారాలు ఫైటింగ్ చేసినంత అంత ఫైటింగ్ చేయగలిగేటువంటి అవసరత వాళ్ళకి ఉండదు. ఎందుకు ఉండదు అనంటే వారి యొక్క బలము అంతే కనుక. అంటే దేవుడు పెట్టినటువంటి ఒక మెకానిజం, ఒక సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి క్రమము అది. ఓకే, వారికి పాలు పట్టడం జరుగుతుంది. ఆ తదుపరి ఘనమైనటువంటి ఆహారం ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీకు అప్పుడు బలము చాలలేదు గనుక పసిబిడ్డలకు బోధించినట్టుగా మీకు బోధించవలసి వచ్చింది. అంటే బలము చాలలేదు గనుక పాలతోనే మిమ్మును పెంచి తిని. అంటే దాని అర్థం ఏంటి? చాలా తేలికగా అర్థమయ్యేటువంటి మాటలు మాత్రమే మీకు చెప్పాను. ఓకే, ఆ తదుపరి ఏమంటున్నాడు? పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. అంటే ఉత్తరం రాసే సమయానికి కూడా ఇంకా బలహీనులైనటవారు. ఇంకను మీరు బలహీనులై ఉన్నారు కారా అని అంటున్నాడు. ప్రిలరా, అంటే ఏ ఆహారము ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అది సరిపోతుంది అనేటువంటి విషయం చెప్పాడు. సింపుల్గా మాట్లాడుకోవాలంటే పసిపిల్లల విషయంలో చెప్తున్నాడు, వారికి పాలు పట్టాలి, ఆ పిమ్మట ఘనమైన ఆహారం ఇవ్వాలి. ఇప్పుడు విశ్వాసులకు చెప్తున్నాడు, పసిపిల్లల లాంటి ఆ తొలి దశలో వారికి జీర్ణమయ్యేటువంటి తేలికైనటువంటి మాటలు చెప్పాలి. ఆ పిమ్మట ఒక దశకు ఎదిగిన తర్వాత ఘనమైనటువంటి ఆహారమును ఇవ్వాలి. అయితే ఈ ఉత్తరం రాస్తూ అప్పుడు మీరు పసిపిల్లలని ఎంచి ఇలా చెప్పాను అని అంటున్నాడు. అని ఏమంటున్నాడు? ఇప్పటికీ మీరు
బలహీనులు పసిపిల్లలునై ఉన్నారు అని అన్నాడు. ఇదేనిని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ముఖ్యంగా ఆ మాటని అనంటే, వారట సంఘములో ఒక కొరంతి సంఘములో పోట్లాడుకుంటున్నారట. చిన్నపిల్లలు, ఈ బొమ్మ నాది, ఈ బ్యాట్ నాది, ఈ బాల్ నాది. ఇప్పుడు ఆ ఇద్దరు చంటి పిల్లల్ని ఎదురెదురుగా పడుకోబెట్టండి, ఒక్కొక్కరు ఒకటి లాగేసుకుంటా ఉంటారు. వీళ్ళ చేతిలో ఉంది, ఎదుటి వాళ్ళు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంటే కయ్యమని ఏడుస్తారు, వెనక్కి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చంటి పిల్లలు కనుక అది మనకు చూడముచ్చటగానే ఉంటుంది కదా. కానీ శరీరములో తలలు నెరిసిన వృద్ధులు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారట అనంటే, చంటి పిల్లల వలె ప్రవర్తిస్తున్నారట. ఏమని? ఒక సంఘంలోనే మా బ్యాచ్ కేఫా బ్యాచ్ అంటున్నారట, మాది అపోల్లో బ్యాచ్, మేము పౌలు వారము, ఇంకొందరు మేము క్రీస్తు వారము అంటున్నారట. ఏంట్రా ఈ చిన్నపిల్లల గోల అని అంటున్నాడు ఆయన. ఏంటి మరి చిన్నపిల్లల వల్లే? పౌలు ఏంది, కేఫా ఏంది, అపోల్లో ఏంది, వీళ్ళంతా ఎవరు? మరి ఇలా అనేవారు ఇప్పుడు ఉన్నారా? ఉన్నదే వాళ్ళు. మా హెబ్రోన్ అయితేనే, మా పెంతెకొస్తు అయితేనే. వీళ్ళకి ఇంకొక జాడ్యం ఏంటంటే, క్రైస్తవులైనా సరే వారితో మేము మాట్లాడకూడదు, వారితో సహవాసం చేయకూడదు. అంటే ఇవన్నీ ఎలాంటి మనస్తత్వము, ఎవరి లాంటి మనస్తత్వం అనంటే, దేవుని దృష్టికి అది ఎలా కనబడింది అనంటే, పసిపిల్లల లాంటి మనస్తత్వం. ఓకే, పాలు తాగటం అనేటువంటిది 6 మాసాలు, సంవత్సరము, 2 సంవత్సరాలు పాలు తాగితే మంచిదే. సంవత్సరం అయినా కూడా ఉగ్గు పెడితే తినట్లేదనుకోండి, ఒకవేళ బలవంతంగా జొప్పిస్తే వామిటింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, మనకు భయం ప్రారంభమవుతుంది. ఇదేంటి, ఆహారం వండబట్టలేదు. ఇక 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా అసలు ఆహారం అంటేనే ఆయన ముఖము ఒక రకంగా మారిపోతున్నది. అతనికి అసలు ఆకలి అనేటువంటిది కలగట్లేదు, దానికి సంబంధించినటువంటి వ్యక్తీకరణ ఏమీ చేయటం లేదు, పెట్టినా తినట్లేదు. అదే సమయంలో ఎదుగుదల కూడా లేదు. ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి చంటి బిడ్డ ఎలాగనైతే ఉందో, 4 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉంది. ఇప్పుడు మురిసినట్లుగా అప్పుడు మురవగలరా? ఎందుకు? ఏమనిపిస్తుంది? అయ్యో వీడు ఇలా ఉంటే ఎలా, ఇక పెరగడా? ఈ బాల్య దశ, యవన దశ అనేటువంటిది రాదా? అది రాకపోతే ఎలా? ఒక ఆందోళన. ఇప్పుడు పౌలు గారి ఆందోళన కూడా అలాగే వ్యక్తం చేస్తున్నాడు. అప్పుడు పసిపిల్లలే, ఈ ఉత్తరం రాసే సమయానికి కూడా మీరింకా పసిపిల్లలే, మీరింకా ఎదగరా, ఇంకెన్నాళ్ళు పాలివ్వాలి, ఇంకా పాలే ఇవ్వవలసి వస్తున్నది, బలమైనటువంటి ఆహారం మీరు తినలేకపోతున్నారు. ప్రియులారా, 2 సందేశాలని ఇక్కడ బలంగా ఇచ్చాడు. పిల్లలు పాలు తాగాలి, ఆ పిమ్మట ఘనాహారం తీసుకోవాలి. అలాగే విశ్వాసులు కూడా పాలు తాగవలసినటువంటి వయసులో పాలు తాగాలి, బలమైనటువంటి ఘన ఆహారము తీసుకోవలసినటువంటి సమయంలో ఘనాహారమును తీసుకోవాలి. విశ్వాసములోనికి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇంకా పాలే తాగుతాను అని అంటూ
చిన్నా గొర్రె పిల్లను నేను అని చెప్పి పాట పాడుకుంటా ఉంటూ ఉంటానంటే ఈ ఎదుగు పొదుగు లేదు అని దాని అర్థం. దాన్ని బట్టి నీ కన్న తండ్రి నీకు భోజనము పెట్టేటువంటి నీ బోధకులు, నీ కాపరులు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాలమును బట్టి చూస్తే మీరేమై ఉండాల్సిన వారై ఉన్నారు? ఏమండి? ఈనాటి పిల్లలు రేపొద్దున తల్లులు అవుతారు. అవునా? ఈనాటి పిల్లలు రేపటి తల్లులు అవ్వాలి. తల్లులై వాళ్ళేం చేయాలి? వారు పిల్లలను కని వారు వాళ్ళ పిల్లలకి పాలు పట్టాలి. కానీ 20 సంవత్సరాలు వచ్చినా కూడా నేను ఇంకా పిల్లగాన్నే అన్నట్లుగా మన ఒడిలో ఆడుతున్నారు అనుకోండి, నవ్వాలా ఏడవాలా? ఎలాంటి మానసిక స్థితి ఉంటుంది? అలాంటి మానసిక స్థితితో, క్షోభతో అంటున్నటువంటి మాట అది. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మేము తినిపించవలసిన ఆహారం ఇంకా చాలా ఉన్నది కానీ మీరు వినుటకు మందులైనందున మీరు తినలేకపోచున్నందున వాటిని విషదపరచుట కష్టం. వాటిని తినిపించుట మీకు కష్టం. ఇంతే. ఏమండి? చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. ఇప్పుడు మీరు ఉగ్గు తీసుకొచ్చి నోటి కాడ పెట్టని ఈ అని ఇలాగరుచుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తావు? కోపం వచ్చి దవడలు వత్తుతావు. అంటే ఎట్లన్నా తినిపించాలనేటువంటి ఒక కసి. నువ్వు దవడలు వత్తు, మూతి పెదవులే గిచ్చు, నువ్వు ఏం చేసినా కూడా ఇలాగరుచుకుని పోతారన్నారు అనుకోండి, ఇక లాభం లేదు, పెట్టుట కష్టము అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ కూడా సర్వ విధాల ప్రయత్నం చేశాడు, అదేంటో తెలియదు. ఉదాహరణ చెప్తున్నాను. ఆకలి అంటే జీర్ణమయ్యేటువంటి క్షారాలు, ఆమ్లాలు ఇవి లేకపోతే జీర్ణం కాదు. అసలు వాళ్ళకి ఆకలి అనేటువంటి సెన్సే రాకపోతే డాక్టర్లు ఎన్ని రకాల మందులు ఇచ్చినా అది సహజమైనటువంటి ప్రక్రియలో జరగాలి. అది ఇన్నర్ బాడీలో అది జరగటం లేదు. చివరికి డాక్టర్ కూడా చేతులు ఎత్తేసాడు అనుకుందాం. ఇక ఏం చేస్తావు నువ్వు? దేవుడికి భయంకరంగా మొరపెట్టుకుంటావు, ఎందుకంటే ఆ స్థితిని నువ్వు చూడలేక. అయినా దేవుడు స్పందించలేదు అనుకుందాం. ఇక ఏం చేస్తావు? వీడి స్థితి ఇక ఇంతే, ఇంకేం చేయలేము. ఇక దేవుని చిత్తం. వాడు ఎదుగుతే ఎదుగుతాడు, బ్రతుకుతాడు, లేకుంటే లేదు అని చెప్పి ఒకనాటికి మనస్సును ఏం చేసుకుంటావు? కఠినం చేసుకుంటావు. అవునా? చూడండి, ఏ కాలములో ఏమి జరగాలో అది జరిగితే చూడముచ్చటగా ఉంటుంది, లేకపోతే అది బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. మీకు చెప్పాల్సినటువంటి సంగతులు చాలా ఉన్నవి, కానీ మీరు వాటిని వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. అంటే ఇప్పుడు పాలు తాగమంటే, అన్నం తినమంటే తినకుండా ఇలాగర్చకపోయినట్టుగా, వాక్యం వినుమంటే వినకుండా ఇలాగర్చకపోయేటువంటి విశ్వాసులు ఉంటారా? ఉండరా? ఇక వాళ్ళకి ఏం చెప్తాం?
నువ్వెన్ని విధాలుగా చెప్పినా వాళ్ళకు వినటానికి మనస్సు లేకపోతే, చూడండి, చాలా జనాభా ఉన్నటువంటి చాలా సంఘాలలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఉన్నంత మేరకి వారు సంతోషంగా ఉంటారు. జనాలు వస్తున్నప్పుడు సంతోషంగా ఉంటారు, వెళుతున్నప్పుడు సంతోషంగా ఉంటారు, మాటలు పంచుకున్నప్పుడు సంతోషంగా ఉంటారు, భోజనాలు చేసేటప్పుడు సంతోషంగా ఉంటారు, అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటారు. వాక్యము అనే సందర్భం వచ్చేసరికి ముఖములు ఎందుకో ఒక్కసారిగా లైట్లు ఆరిపోయినట్టుగా ఆరిపోతాయి. అందులో మళ్ళీ పిట్టకథలు, కట్టుకథలు, ఈ నవ్వించేటువంటి రకరకాలైనటువంటి సామెతలు ఇవన్నీ చెప్పినప్పుడు బాగానే ఉంటారు. కానీ వాక్యము ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని ఆజ్ఞ. మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఆశీర్వాదము, ఇదిగో ఇలా ఉంటే శాపము, ఆశీర్వాద మూలముగా ప్రయోజనం ఇది, శాప మూలంగా ప్రమాదం ఇది, మీ స్థితి ఏంటో మీరు ఆలోచించుకోండి అని అనగానే తలనొప్పి. ఏమండి? అలాంటి వారుగా ఉంటే ఇక మేము మీకు ఏం చెప్పగలము? చాలా సంగతులు చెప్పాలని మాకు ఉంది. అంటే తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ సామర్థ్యం కొలది పలు రకాలైనటువంటి ఆహారాలని తినిపించాలి, సమతుల ఆహారాన్ని తినిపించాలి, వారిని బలపరచాలి, వారు చక్కగా ఎదగాలి. ఏమంటే ఎత్తు ఎదగాలి, అలాగే మంచి బలంతో ఎదగాలి, దారుఢ్యము ఉండాలి అని చెప్పి ఏమి తినిపిస్తే తాగిస్తే పెరుగుతారు, ఏమి తినిపిస్తే తాగిస్తే వారు బలపడతారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారు తినకపోయినా సరే పిల్లలకు తినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. పౌలు కూడా అలాంటి ప్రయత్నాలు చాలాసార్లు చేస్తూ వచ్చాడు. ఈ హెబ్రీలకు చెబుతూ వీరి విషయంలో ఆయన ఇబ్బంది పడినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. కాలాన్ని బట్టి చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఈనాటి పిల్లలు రేపు తల్లులు కావలసినటువంటి వారై ఉంటుండగా ఇంకా పాలు తాగువారుగానే ఉంటే ఎంత బాధకరంగా ఉంటుందో. ఇదిగో ఈరోజు వాక్యం విన్నటువంటి వారు రేపొద్దున నలుగురికి వాక్యాన్ని పంచేటువంటి వారుగా ఉండాలి. పంచేటువంటి వారుగా ఉండకపోగా ఇంకా అంటే ఏంది అని అడిగేటువంటి పరిస్థితుల్లోనే నువ్వు ఉంటున్నావు అనంటే, అంటే ఇంకా నీకు విశ్వాసం అంటే ఏంటి, బాప్తిసం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, సువార్త అంటే ఏంటి, ఈ సంగతులనే నీకు వారం వారం మరలా బోధింపవలసి వస్తున్నది అనంటే నీలో ఎదుగుదల లేదు అని దాని అర్థం అని చెబుతూ ఇంకా కిందేమంటున్నాడు, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారమును తినగలవారు కారు. అంటే ఇక్కడ చెప్పకనే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పాలు త్రాగినటువంటి వారు ఒక నాడు బలమైన ఆహారమును తీసుకోవాలి. అదే ఈనాడు ఏ పేరు, ఏం స్వర, హన్స్వర. ఓకే, హన్స్వర ఘనమైనటువంటి ఆహారము తీసుకోవలసినటువంటి దశ. అంటే పిల్లల విషయంలో ఇంత పర్టికులర్గా ఒక టైమును మెజర్మెంట్ చేస్తున్నాం మనం. మరి విశ్వాసుల విషయంలో టైం మెజర్మెంట్ ఏం లేదా? చర్చికి వచ్చిన 3 నెలల తర్వాత లేదా 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అనేటువంటిది ఏమీ ఉండదా? ఎక్కడున్నది? ఎవరు పెడతారు?
ఎందుకు నువ్వు చర్చికి వచ్చి 6 నెలలు అయింది, సంవత్సరం అయింది కదా, నువ్వేమి నేర్చుకున్నావో ఒకసారి క్రాస్ క్వశ్చన్ చేసుకుందామా అనే ప్రోగ్రాంలు ఎక్కడైనా ఉంటాయా? ఇవి ఉండవు. ఇవి పెట్టినా ఎవరికి నచ్చదు, కానీ ఉండాలి. ఇక్కడ పిల్లలకి బలమైనటువంటి ఆహారం పెట్టటము ఎంత ప్రాముఖ్యమో, అలాగే విశ్వాసులైనటువంటి వారికి ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు, వాటి లోతులని తెలియచేయవలసినటువంటి అవసరత అంతకంటే ఎక్కువ. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. పాలు తాగేటువంటి ప్రతివాడు శిశువే. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి సిస్టమును ఆయన మనకు మరలా జ్ఞాపకం చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో ఉండాల్సినటువంటి విధానం ఏంటి అనేటువంటి సంగతిని మనకు అర్థం చేయిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ విషయంలో అంటే ఇలా రాయవలసి వచ్చినందుకు ఆనాడు వాళ్లకు వర్తిస్తున్నది కావచ్చు, ఈనాడు ఇంకొందరికి వర్తిస్తున్నది కావచ్చు. ఒకవేళ అది మనకే వర్తించేటువంటి విషయం అయితే ఎంత సిగ్గుకరమైనటువంటి విషయం, ఎంత బాధకరమైనటువంటి విషయంగా ఉంటుంది. గనుక పిల్లలకు ఘనమైన ఆహారమును తినిపించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులని వినాలి, నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చిన్నపిల్లల విషయంలోకి వస్తే తల్లిపాలు పిల్లలకి అమృతానికంటే మించిన పాలు. ఓకేనా? అయితే ఒక దశ వరకు, ఆ తదుపరి ఘనమైనటువంటి ఆహారము. మీరు ఒకసారి ఆలోచించండి. ఘనమైనటువంటి ఆహారములో విటమిన్ల శాతం పెరుగుతుంది, ప్రోటీన్ల శాతం పెరుగుతుంది, ఇంకా రకరకాలైనటువంటి మినరల్స్ అందుతూ ఉంటాయి. తద్వారా ఆ చంటి పిల్లలు చక్కగా త్వరగా ఎదగటానికి అవకాశము ఏర్పడుతుంది. అయితే మనం తినిపిస్తాం, ఇట్స్ ఓకే. తినిపించిన తర్వాత అది జీర్ణం కాకపోతే ఒకసారి ఆలోచించండి. జీర్ణం చేసుకునేటువంటి శక్తి పొట్టకు లేకపోయినా కష్టమే, జీర్ణం అయ్యేటువంటి లక్షణము మనం తినిపించినటువంటి ఆహారానికి లేకపోయినా కష్టమే. ఇప్పుడు జీర్ణం చేసుకునేటువంటి శక్తి పొట్టకు ఉన్నా, దానికి జీర్ణం చేసుకునే శక్తి ఉన్నదని రాళ్ళు బుక్కిస్తే జీర్ణం అవ్వదు కదా. అంటే జీర్ణం చేసుకునే లక్షణం దానికి ఉండాలి, జీర్ణమయ్యే లక్షణం మనం భుజించేటువంటి ఆహారానికి ఉండాలి. ఈ రెండింటిలో ఏది తేడా వచ్చినా, మనం మంచి ఆహారం అని పెట్టిన ఆ ఆహారము కాస్త వారి పొట్టలో విషంగా మారుతుంది. అవునా? విషంగా మారుతుంది. విషంగా మారితే వారి ప్రాణాలకే ప్రమాదము పొంచి ఉంటుంది. మరి అలా జరగకూడదంటే దేవుడు చెప్పినటువంటి ఒక మాట, నిర్గమకాండము 23వ అధ్యాయము, నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైనటువంటి యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును.
నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. అంటే ఆహారాన్ని దీవించి అది అనారోగ్యంగా మారకుండా ఆరోగ్యమును ఇచ్చేటువంటి విధంగా దీవించేదను అని అన్నాడు. అంటే ఆహారమును ఇస్తాను, పానీయమును ఇస్తాను, అనారోగ్యము వాటిల్లకుండులాగున వాటిని దీవిస్తాను అని అన్నాడు. గనుకనే ఈరోజు మనం నింపాదిగా పిల్లలకి పొట్ట నిండా పాలు కావచ్చు, ఘనమైన ఆహారం కావచ్చు ఇచ్చి వారు హాయిగా నిద్రపోతూ ఉంటే మనము నెమ్మదిగా ఉంటాం. ఇదంతా లేకపోతే చాలా గందరగోళం, చాలా భయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఇకపోతే ఇంకో విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటిది ఏంటంటే, మీరు అప్పుడప్పుడు కొన్ని రేర్ వార్తలు వింటూ ఉంటారు. ఇదిగో ఈ వ్యక్తి చిన్నప్పటి నుండి భోజనం చేయకుండా కేవలం పాలు మాత్రమే తాగి బ్రతుకుచున్నాడు. ఇదిగో ఇతడు పల్లీలు మాత్రమే బుక్కి బ్రతుకుచున్నాడు. మరి మిగిలిన సమతుల ఆహారం అంతా ఎలా వస్తుంది? కొందరు శుద్ధ బుక్కుతారట, ఇంకొందరు మట్టి బుక్కుతారు. ఇలా రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు, కొంచెం రేరు వ్యక్తులు రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. అయినా చిత్రంగా అందరిలా కాకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటారు, ప్రాణాలతోనే ఉంటారు, బాగానే ఉంటారు. ఇది ఎలా సాధ్యం అని అన్నప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ఏంటంటే మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. ఇది యేసు ప్రభుల వారు ఏ సందర్భంలో చెప్పినటువంటి మాట? ఏ సందర్భంలో చెప్పినటువంటి మాట? అతడు 40 దినములు ఉపవాసము ఉండగా బహు ఆకలితో ఉన్నప్పుడు సాతాను ఈ రాళ్లను రొట్టెలనుగా చేసుకొని భుజించుము. ఈ రాళ్లను రొట్టెలనుగా, రొట్టెలు అంటే సహజంగా తినేటువంటి రొట్టెలు ఏవైతే ఉంటాయో వాటిని గురించి కదా చెప్పేది. రొట్టెలు అగునట్లుగా చేసుకుని తినుము అన్నప్పుడు యేసయ్య ఇచ్చినటువంటి సమాధానం, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే దేవుడు తలుచుకుంటే ఏ ఆహారము లేకపోయినా బ్రతికించాలనుకుంటే బ్రతికించగలడు. అలాగని మీరు ఇప్పటి నుండి ట్రయల్ వేస్తామని అనుకోకండి. దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల విషయంలోనే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడు. మనం చేయవలసింది మనం చేసిన తర్వాత ఆ తదుపరి మన చేతుల్లో లేనిది దేవునికి అప్పగించుకోవలసినటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రియులారా, ఒక మాట అంటే ఇప్పుడు ఈ సందేశము నుండి చివరగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, పసిబిడ్డల గురించి మనకు ఎలాగూ తెలుసు. పసిబిడ్డల విషయంలో దేవుడు చెప్పాడు, నేను చెక్కుకున్న రూపం అది, నేను చంకన పెట్టుకుంటాను, ముదిమి వచ్చేంత వరకు నేను కాపాడుకుంటాను. అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళను ఉదాహరించి మనము నేర్చుకోవాలని, అలవర్చుకోవాలని మనకు చెప్పుచున్నటువంటి సంగతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ ఎలా వ్రాయబడింది అని అన్నప్పుడు ఓ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మనకు వచ్చును. అసలు ఈ సందర్భాన్ని ఎప్పుడు మాట్లాడాడో తెలుసా అండి? ఎందుకు మాట్లాడాడో తెలుసా అనంటే ఒకసారి అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము
13వ వచనము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. నీకు తెలిసిందే చెప్తే ఎలా? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. వాడు ఎవరికి విద్య నేర్పును అంటే నాబోటివాడు, బోధకుడు, వాక్యం చెప్పేవాడు. ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానం తెలియచేయును? తల్లి పాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఎవరికి నేర్పించాలి అనంటే, నీకు బలమైన ఆహారమునిచ్చి నిన్ను ఆరోగ్యవంతునిగా, బలముగా నిన్ను ఎదిగింప చేయాలి, శారీరక దారుఢ్యము నీకు తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన ప్రయత్నానికి అనుగుణంగా నీవు పాలు మరచి ఘనమైనటువంటి ఆహారమును తీసుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే ఎలా అని అంటున్నాడు. నువ్వు ఘనమైనటువంటి ఆహారమును తీసుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే అతడు ఎవరికి బోధించాలి అని అంటున్నాడు. ఎవరికి బోధించాలి? పాలు తాగే వారికా, చను విడిచినటువంటి వారికా? ఎవరికి? ఇప్పుడు ఘనమైన ఆహారం ఎవరికి అవసరం? ప్రత్యేకంగా చను విడిచిన వారికి. కానీ వీళ్ళు ఏంటంటే, మాకు ఎప్పటికీ నెప్పలు నోట్లే పెట్టండి అని అంటున్నారు. ఓ బాటిల్ తెండి, నోట్లో పెట్టండి. అలా ఉంటే ఎలా రానంటున్నాడు ఆయన. మనం ఎంతసేపు మాట్లాడుకున్న మాటలు అక్కడ రివీల్ అవుతున్నాయి. అలా ఉంటే ఎలా రా? నువ్వు పాలు అనేటువంటి దశ దాటి ఘనమైనటువంటి ఆహారమును తీసుకునేటువంటి దశలోనికి ఎదగాలను. నువ్వు ఎదగకపోతే వండినోడు ఎవరికి పెట్టాలరా? ఎవరికి పెట్టాలి? తినేవాడు తినకపోతే ఎలా ఎదుగుతాడు? నువ్వు ఎలా ఎదుగుతావు? ఇలాగే చంటి పిల్లవాడిని లెక్క ఉండి నోట్లో వేలేసుకొని, లేకుంటే పాలు నెప్పలిస్తే నోట్లో పెట్టుకొని తాగుతాను అని చెప్పి అలా ఊయలలో ఊగుతాను అని అన్నట్టుగా ఉంటే ఎలా అని 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను. 28వ అధ్యాయము మనం కిందికి వెళ్ళినట్టయితే 14వ వచనం. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యమును వినుడి. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? మీకు సందర్భం అర్థమవుతుందో లేదో. ఇప్పుడు 9వ వచనంలో ఏమన్నాడు? మీరు పాలు తాగేవారు కాదు అనుకుంటున్నాను, కాకపోతేనే అర్థమవుతుంది. మీరు పాలు తాగేవారైతే కొంచెం అర్థం అవ్వటం కష్టం, అంటే జీర్ణం అవ్వటం కష్టం. జీర్ణం కాకపోతే మళ్ళీ అదొక ప్రమాదం. ఇక్కడ ఏమన్నాడు 9వ వచనంలో? ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును? తల్లి పాలు విడిచిన వారికా, చను విడిచిన వారికా అని అంటూ ఈ 14వ వచనంలో ఏమంటుందంటే, ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. అంటే పాలు తాగటం మానండి, వాక్యాన్ని అంటే శారీరక సంబంధమైనటువంటి బోధ దశలో నుండి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను విని నేర్చుకుని అలవర్చుకునేటువంటి దశలోనికి మీరు ఎదగండి అని అంటున్నాడు. ఎదగండి అని అంటున్నాడు. అంటే ఈ అన్నప్రాస మంచిదే, ఈ కార్యక్రమం. ఎందుకు అనంటే, ఈ సందర్భంగానైనా మనబోటి వారము ఘనమైన ఆహారము తినవలసినటువంటి అవసరత ఎంతగా ఉంది అనేటువంటి సంగతిని మనకు నేర్పిస్తున్నది. మళ్ళీ ఘనమైన ఆహారం అనగానే బిర్యానా అని ఆలోచించకండి. ఇక్కడ ఘనమైనటువంటి ఆహారం అంటే బిర్యానీని మించిన బిర్యానీ వాక్యం,
పలావును మించిన పలావు వాక్యం. ఏమండి, నువ్వు ఇక్కడ ఏ ఏ ఆహారాలను గురించి గొప్పగా చెప్పుకుంటావో ఆహారాలు తిన్నవాడు మరణిస్తాడు, ఒకనాడు మరణిస్తాడు. కానీ ఈ ఆహారమును భుజించిన వాడు మరెన్నడూను మరణించడు. అలాంటి విలువైనటువంటి బలమైనటువంటి ఆహారమును మీరు భుజించాలి, లేదా మనము భుజించాలి అని చెప్పి దేవుడు ఇంత శ్రద్ధగా ఒక తండ్రిగా తన పిల్లలమైనటువంటి మనలను దగ్గరగా కూర్చుండబెట్టుకొని చెబుతున్నటువంటి సంగతులు ఈరోజు మనకు చెబుతున్నాడు. మన వయస్సు ఎంత, మనం తీసుకుంటున్న ఆహారం ఎంత, మన వయస్సునకు తగిన ఆహారం తీసుకోవాలి కదా. కానీ మన ఎత్తు వెయిట్కు తగినటువంటి ఆహారం మనం తీసుకోవాలి కదా. నేను ఇంతే తింటానంటే కుదరదు. తినవలసినంత తినాలి, చేయవలసినంత చేయాలి. మళ్ళీ తిని కూర్చుంటానంటే కూడా కుదరదు. బలమైనటువంటి ఆహారమును భుజించాలి. ఈ సందర్భంలో మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏలియాని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా ఒకానొక దశలో ఆయన బాధపడుతున్నప్పుడు దేవదూత వచ్చి, ఏలియా ఎందుకు బాధపడుతున్నావు, లే, నీవు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉన్నది, భోంచెయ్యి అని చెప్పి భోజన ప్లేటు ముందు పెట్టింది. ఆ భోజనమును ఎవరు వండుకొచ్చారు? అక్కడ వండుకొచ్చిన వారి యొక్క జాడ ఉండదు మనకి. అంతకుముందు కాకి మోసుకొచ్చినప్పుడు కూడా కాకి తెచ్చిందే తప్ప దాన్ని వండింది ఎవరో తెలియలేదు. అంటే కాకి తెచ్చినప్పుడైనా, ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సందర్భంలో నీవు 40 దినములు ప్రయాణం చేయవలసి ఉన్నది అని చెప్పిన సందర్భంలోనైనా ఆహారమును సిద్ధపరిచింది ఎవరు? ఈ మాట మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆహారమును, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారమును సిద్ధపరిచింది ఎవరు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకే, అప్పుడు దేవదూత ఇచ్చినటువంటి ఆహారమును ఏలియా తిన్నాడు. జాగ్రత్తగా ఆలకించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ సందర్భంగా మీకు అర్థం చేయించదలుచుకున్నట్టు సంగతి ఇదే. ఎంత తిన్నాడు ఆయన? మొదటిది, మనకు ఒక మంచి వంటకం అంటే తినాలి అనేటువంటి ఉబలాట ఎక్కువ ఉంటుంది. తినేటప్పుడైతే తింటారు, కానీ ఇక తిన్న తర్వాత వాళ్ళ అపశోభాలు చూడాలి. ఇక కడుపు నిండా తిన్న తర్వాత స్ప్రైట్ పట్టుకురండి, థమ్స్అప్ పట్టుకురండి, సోడా పట్టుకురండి, అదేంటిది బుక్కేది, సోంపు పట్టుకురండి, ఈ ఒక్కలు పట్టుకురండి, ఆ ఒక్కలు పట్టుకురండి, అమ్మా అయ్యా. ఏలియా ఎంత తిని ఉంటాడు? ఎలాంటి ఆహారమును తిని ఉంటాడు? ఎన్ని రోజులు నడిచాడండి ఆయన? 40 పగళ్ళు రాత్రులు, అంటే నాన్ స్టాప్, నిద్ర లేకుండా ఒక్క భోజనము చేసి 40 రాత్రులు 40 పగళ్ళు నడిచాడు. ఇప్పుడు మనం ఎంత దూరం నడవగలం? ఎంతసేపు నడవగలం? ఒక అర్ధగంట నడవగానే 5 నిమిషాలకు కూడా కొందరి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 40 దినములు నడిచాడు అనంటే ఆయనకు వచ్చిన శక్తి ఎంత? ఆ శక్తి రావటానికి దేవుడు సిద్ధపరిచిన ఆహారము యొక్క క్వాలిటీ ఎంత, నాణ్యత.
అంటే ఇప్పుడు అతను 40 దినములు నడవాలి, నిర్ణయించబడినటువంటి గమ్యానికి చేరాలంటే 40 దినములు నడవాలి. 40 దినములు నడవాలంటే అందుకు తగిన శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అనంటే దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ భోజనాన్ని తినాలి. అవునా? ఇశ్రాయేలీలు అరణ్యంలో నడవటానికి 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు నడవటానికి వాళ్ళకి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు. మీరు ఆలోచించండి, 40 సంవత్సరాలు. వారు అప్పుడు తిన్నటువంటి ఆహారం ఏంటి? మన్నా. ఎవరు సిద్ధపరిచింది అది? దేవుడు. అంటే దేవుడు సిద్ధపరిచిన ఆహారమును భుజిస్తే దానికి తగినటువంటి శక్తి వస్తుంది, నిర్ణయించబడినటువంటి గమ్యానికి చేరుకుంటారు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ఒక దూరం ఉంటుంది. ఎంత? గతంలో మనం చెప్పుకున్నట్టున్నాం, కిలోమీటర్లతో సహా మ్యాప్లో మనం చెప్పుకున్నాం కదా, ఒక 100 కిలోమీటర్లు. ఓకేనా? ఏలియా 40 దినాలు ప్రయాణం చేశాడంటే ఆయన కూడా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాడు. మరి ఇప్పుడు పరలోక ప్రయాణం ఎంత దూరం? ఎన్ని కిలోమీటర్లు ఉండి ఉంటుంది? అంత దూరం వెళ్ళాలంటే నీకు ఎంత శక్తి కావాలి అనగానే ఇట్లా చూసుకోకండి కండలు. ఇవి కాదు అక్కడ కావాల్సింది. ఏ శక్తి కావాలి? మానసిక శక్తి, విశ్వాసపు బలం, ఆత్మబలం, ఇవి కావాలి. ఈ ఆత్మ బలమును మనం పొందుకోవాలి అనంటే, విశ్వాస శక్తిని మనం పొందుకోవాలి అనంటే, గమ్యం వరకు సహనము కలిగి నడవాలి అనంటే, ఆ గమ్యమునకు చేరుకోవాలి అనంటే దేవుడు సిద్ధపరిచిన ఆహారమును మనము భుజించాలి. ఇప్పుడు వరన్నం, గోధుమన్నం వీటిని కూడా దేవుడే సిద్ధపరుస్తున్నట్టు ఒక విధంగా. సరే, ఏలియాకి దేవుడే సిద్ధపరిచాడు, ఇశ్రాయేలీలకి దేవుడే సిద్ధపరిచాడు. ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆహారమును గురించి చెబుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని గురించి అర్థం చేస్తున్నటువంటి దేవుడు, నేను సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని మీరు భుజించాల్సినటువంటి ఆవశ్యకత ఇంత ఉన్నది అని చెబుతూ ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 9వ అధ్యాయము. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 5వ వచనం. ఏమండి, ఇదంతా కూడా జ్ఞానం అనే వాక్యాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. ఓకే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తల చేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. నా అవసరత మీకు ఎంతున్నదంటే అని చెప్తున్నది. ఏమని చెప్తున్నది? ఇప్పుడు 5వ వచనంలో, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి అని అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. మన బిడ్డలకు పెట్టాలనేటువంటి శ్రద్ధే కాదు, నేను తినాలి అనేటువంటి శ్రద్ధ కూడా మనకు ఉండాలి. ఇది దెప్పిపొడుపు కాదు సుమా. అందరం తల్లిదండ్రులమే, మనమందరము దేవునికి పిల్లలం.
మన తండ్రి ఇప్పుడు మన పిల్లల యోగక్షేమాలలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అంతకంటే ఎక్కువ శ్రద్ధ అన్నాడు కదా, తల్లైనా మరుచునేమో కానీ నేను మరవను అన్నటువంటి దేవుడు మన విషయంలో చెప్తున్నాడు, ఒరేయ్ నేను సిద్ధపరిచినటువంటి ఆహారమును మీరు భుజించుడి. నేను వారానికి ఒక్కరోజే భుజిస్తాను తండ్రి అని మనం అంటాం, అంతేనా? అందులో కూడా ఈ వారం తినకపోతే ఏమైతే తీ తండ్రి అని ఆగిపోతాం. జాగ్రత్త. ఎందుకంటే దీని అవసరత ఇప్పుడు తెలియదు. దేని అవసరతైనా కూడా దాని సమయం వచ్చినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీని విలువ మనకు ఎప్పుడు తెలుస్తుంది? చేరవలసిన గమ్యానికి చేరకుండా మధ్యలోనే నీరసపడి ఆగిపోయి ప్రాణాలు విడుస్తాం చూడండి, అప్పుడు తెలుస్తుంది. కనుక నేను సిద్ధపరిచినటువంటి ఆహారమును భుజించండి, నేను కలిపిన పానీయమును మీరు త్రాగండి. ద్రాక్షారసమును అని అంటున్నాడు. అంటే అక్కడ ఆహారం అంటే రొట్టె అని కాదు, ద్రాక్షారసం అని అంటే మరి జ్యూస్ అని లేదంటే వైన్ అని కాదు. ఏంటది? వాక్యం. వాక్యమే ఆహారముగా ఉంటుంది, వాక్యమే పానీయముగా ఉంటుంది. ఆహారము పలు విధాలుగా ఏమండి, గట్టిగా వండుకోగలం, కొంత లూజ్గా వండుకోగలం, కొంచెం లిక్విడ్గా వండుకోగలం. అలాగే ఈ వాక్యము ఘనమైనదిగా ఉంది, కొంత ద్రావణముగా కూడా ఉంటుంది. అందుకే వాక్యాన్ని మన సందర్భాలలో ఏమంటాడు? వాక్యం అనేటువంటి ఆహారం అని అంటాడు. అలాగే వాక్యం అనేటువంటి పాలను అపేక్షించుడి అని అంటాడు. వాక్యం అనేటువంటి అంజూర రసమును గురించి చెప్తూ, లేదా ఓరణ ఉన్నటువంటి చెట్టు, ఏం చెట్టు అది? పరలోక పట్టణములో జీవ వృక్ష ఫలములను ఇచ్చేటువంటి చెట్టు అని అంటాడు. అంటే ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఫలములను భుజించినట్టయితే నువ్వు నిత్యము జీవిస్తావు అని చెప్పినట్టు. అక్కడ ఆ నిత్య జీవునిచ్చేటువంటి ఫలములను ఇచ్చే చెట్టు అని అంటే ఆ చెట్టు నుండి వచ్చేటువంటి ఫలములు ఏంటన్నమాట? వాక్యం. ఈ వాక్యమును నేను సిద్ధపరిచాను, ఈ వాక్యం అనేటువంటి ఆహారాన్ని మీరు భుజించండి, వాక్యం అనేటువంటి పానీయాన్ని మీరు పానం చేయండి అని అంటున్నాడు. గనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మనము పిల్లలుగా ఉన్నప్పుడు, మన తల్లిదండ్రులు పిల్లలుగా ఉన్నప్పుడు, మన పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు, శారీరకంగా కావలసినటువంటి ఎదుగుదలని ఇస్తున్నాడు. అది ఎంత వాస్తవమో, అది ఎలాగనైతే ఉన్నదో, ఆత్మీయంగా కూడా మన తొలి పరిచయంలో మనకు ఎలాంటి మాటలు కావాలో అలాంటి మాటలు మనకు అందించి ఉంటున్నాడు. అప్పుడు అది జీర్ణం చేసుకున్నాం. ఒక వయస్సులోనికి వచ్చిన తర్వాత వీరికి బలమైనటువంటి ఆహారం కావాలని ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మొత్తం సిద్ధపరచబడి ఉన్నది. ఏమండి, వాక్యం విందు రండి అని చెప్పి మీకు మెసేజ్లు పెట్టి రప్పించడమే తప్ప, అన్నయ్య మాకు వచ్చి వాక్యం చెప్పండి అని చెప్పి మీరు ఎప్పుడైనా మెసేజ్లు పెడతారా? అది కావాలి. అది వచ్చిన నాడు మీకు మెచ్యూరిటీ వచ్చినట్టు, అది వచ్చిన నాడు మీకు ఆసక్తి కలిగినట్లు, అది వచ్చిన నాడు దాని విలువ ఎరిగినట్టు, అది వచ్చిన నాడు మీరు బలమైన వారుగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారన్నట్టు, అది జరిగిన నాడు మీరు నిజంగానే అంత బలం పొందుకుంటారు. ఇశ్రాయేలు చేరుకున్నట్టుగా చేరుకుంటారు, లేదా ఏలియా నడిచినట్లుగా నడుచుకుంటారు. అలాంటి ఆత్మీయ బలమైనటువంటి వారముగా మనము ఉండులాగున్నా ఈరోజు మన పిల్లలకి మనము ఉగ్గు అనేటువంటి ఘనమైనటువంటి ఆహారంను ఇవ్వటానికి ఎంతగానైతే ప్రయత్నం చేస్తున్నామో, ఆత్మ సంబంధమైనటువంటి వాక్యం అనేటువంటి బలమైనటువంటి ఆహారాన్ని పూజించటానికి మనము అంతే ప్రయత్నం చేయాలి, అంతే ప్రయత్నం చెయ్యాలి. ఇది
మీరందరూ గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.